అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు మరి కాసేపట్లో పలు ప్రాంతాల్లోని పలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపాయి. ఇక ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఏపీలో ఇప్పటికే మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు వరుసగా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు జిల్లా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు నుండి మరొక అల్పపీడనం ఏర్పడిందని బంగాళాఖాతంలో. ఈ అల్పపీడనం కారణంగా మనకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి.